హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాట్పేట నుంచి తెచ్చినటువంటి రోజా చెట్లు ఇవాళ ప్లాంట్ చేయబోతానండి. 3 రోజుల నుంచి కుండపోత వర్షం మా ఊర్లో, అందువల్ల ప్లాంట్ చేయలేకపోయాను. ఇవాళ ప్లాంట్ చేస్తాను. ఇది కూడా రోజా చెట్లు అమ్మిన దగ్గరనే బయో మిక్స్ అని అమ్మారండి. గ్రీన్ గోల్డ్ అంట, భూరక్ష గ్రీన్ గోల్డ్ బయో మిక్స్ అమ్మారు. దీన్ని కూడా కాస్త మిక్స్ చేద్దాము. ఇక్కడ చూడండి, దగ్గర ఈ ఎర్రమట్టి కొంచెం కలుపుతాం. ఇది పేడ ఎరువు తెచ్చాను, ఇది కొంచెం కలుపుతాను. ఇది రెండు కలిపి ఆల్రెడీ ఆ లైన్ చూపించాను. ఆ లైన్లో లైన్గా మిక్స్ చేసి పెట్టాను. ఆ పాటలలో ఇవి ఇప్పుడు వేయాలండి. ఇది వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూడక ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళండి. ఈ రోజా చెట్ల కోసం చాలా రోజు వెయిట్ చేశాను. ఆర్డర్ కూడా ఇచ్చాను వేరే నర్సరీకి, అవి ఇంకా పంపించలేదు. మొన్న అన్ఎక్స్పెక్టెడ్గా నెల్లూరు వెళ్ళి వచ్చేటప్పుడు రోడ్లో ఒక నర్సరీ కనబడింది. చాలా బాగున్నాయి అన్ని కలర్స్, కాబట్టి అవి తెచ్చేసుకున్నాను. ఇక వేరే మార్గం లేదు, ప్లాంట్ చేసేస్తాం. ఓకేనా? ఈ ఎర్రమట్టిలో ఆటోమేటిక్గా ఇసుక కలిసింది కాబట్టి ఇందులో ఉండే రాళ్ళు తీసేయాలండి. చాలా రాళ్ళు అనిపిస్తున్నాయి. మంచి కౌడంగ్, ఇది బాగా మాగిన కౌడంగ్ అండి. ఏదో కొంచెంసేపు వర్షం కరుణించింది, రావట్లే. మార్నింగ్ నుంచి కూడా వర్షమే. రోజు వెయిట్ చేస్తున్నా ఇది వేసేస్తామని. ఇవాళ ఏదో కొంచెం అలా ఉంది. ఇది కూడా కలిపేస్తాను. నాకు మిద్ది మీద అయితే ఇవన్నీ చేసుకోవడానికి బాగా స్పేస్ ఉండేదండి. కిందకు వచ్చిన తర్వాత స్పేస్ తగ్గిపోయింది. ఇంక టైల్స్ మీదే కలపాలి, నో ఆప్షన్. ఆల్రెడీ మట్టి అంతా కలిపేసి ఆ పాటల్లో వేసేస్తున్నాము. ఇంకా అందుకని ఇప్పుడు ఎరువు కలిపిన మట్టిని మాత్రం పైన మిక్స్ చేసి కొంచెం చూడండి ఏం చేస్తాము. ఇదిగోండి, ఇవన్నీ ఇరవంతా రోజు చెట్ల కోసమే ఎత్తి పెట్టాను. అన్ని చెట్లు వచ్చేసాయండి. టమాటా చెట్టు కూడా వచ్చింది. వచ్చేది ఇక్కడ గోంగూర, టమాటా చెట్లు ఎంత బాగా వచ్చినాయో. ఇందులో ఆల్రెడీ ఒక రోజా వేసున్నాను కాబట్టి దీన్నేమి ఇంకా చేయలేం. అబ్బో, ఈ టమాటా చెట్లు ఎక్కడ చూసినా ఉన్నాయి వైల్డ్గా. ఇందులో ఒక తులసి ఉంది, ఇందులో ఒక ఇది వేసాము,
కానీ ఏం చేయలే. ఇలా అన్ని పాటలు దింపేసుకొని ఒక 2 తంబకాల చెట్లు వేశాను మిద్ది మీద ఉన్నప్పుడు. ఒకటి బాగా వచ్చింది, ఒకటి పోయింది. ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చి బయట పెట్టి ఇప్పుడు దాన్ని కూడా నింపి మిర్చి మందారం వేసేస్తా. రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినాయి. ఇది 8 దాని లాగాలి. ఈ తులసి చెట్టు విపరీతంగా పెరిగిపోయిందమ్మా. ఇదంతే కదా. ఒక అర బకెట్ దానైనా ఎట్లా వచ్చేస్తాండి. వర్షానికి బాగా ఉంటుంది. వద్దు మంట వద్దు రోజా నువ్వు దీని కదా మగన బాగా వర్షం పడి బాగా నానిపోయి చాలా పాడైపోయింది. ఇంకా రావచ్చు. చూసారా ఎలా చెమట్లు కాపుతున్నాయో. తోట పనిలో ఆరోగ్యం ఆనందం అన్నీ చెప్పాను కదా. ఆరోగ్యం ఉంది ముఖ్యంగా. క్యాలరీస్ అన్నీ ఎన్ని బర్న్ అవుతాయో నాకు ఈవేళ. గులాబీ చెట్లు వేస్తూ ఉంటే భయంకరంగా ముళ్ళు గుచ్చుకుంటున్నాయండి. ఒక పాట గుర్తుకొస్తుంది, పాడినా. గులాబీ పుల్లంటే భలే గమోజుంది, ముళ్ళు గుచ్చుకుంటాయని నిన్న మొన్న తెలిసింది. గులాబీ పూలంటే భలే గమోజుంది, ముళ్ళు గుచ్చుకుంటాయని నిన్న మొన్న కాదండి ఇవాళే తెలిసింది. ఇదంతా గుచ్చుకుంటున్నానండి ముళ్ళు, జస్ట్ ఫర్ జోక్.
దేనిలో ఇదిగోండి లాస్ట్ రోజా దీనిలో వేసేది. ఈ తంబ చెట్లు 2 వేసానండి మిద్ది మీద. ఒకటి బాగా వచ్చింది, ఇది పోయిందండి. ఇది ఇంకా రాదు, అయిపోయింది కథ. సో దీన్ని తీసేసి ఇందులో వేసేస్తాం. దీనిలో ఏమేస్తారు? మందారం వేసేస్తారు. పచ్చిరేదా 2 మందారాలు, ఒక పిచ్చి మందారం తెచ్చాను కదా, ఒక మందారం దీన్ని వేసేస్తాను. రవి తెచ్చుకున్నాను కదండి, ఈ పింక్ కనబడింది అక్కడ, పింక్ కూడా తెచ్చేసాను. ఈ లాస్ట్ ఉందండి, ఇందులో ఒకటి వేసేస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే అండి, ఎట్లయితే ఏమి ఫైనలీ కంప్లీటెడ్ ప్లాంటింగ్ రోజ్ ప్లాంట్స్. ఇందులో మిర్చి మందారం వేసాను, ఇంకా ఇదొక మందారం, అదొక మందారం. ఇవన్నీ రోజాలు చీమలు కుడుతున్నాయి, రోజా పూలు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, వర్షం పడుతుంది, ప్లెజెంట్గా ఉంది అట్మాస్ఫియర్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటానండి. వర్షాకాలం వస్తుంది, చెట్లు బాగా మిలమిలా వస్తున్నాయి. ఈ వీడియోస్ అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. రాబోయే వీడియోస్ ప్రతి ఒక్కరూ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను తరచుగా పంపించే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఫస్టే చూసేయచ్చు. ఓకేనా? ఉంటానండి, బాయ్. అమ్మయ్య, మార్నింగ్ నుండి ఈ పని అయిపోయిందండి. చూడండి ఎంత భయంకరంగా ఉంది, అంతా క్లీన్ చేసేసి ఇదిగోండి ఫైనలీ రోజా చెట్లన్నీ ఇలా పెట్టడం జరిగింది. ఇవన్నీ మందార, మిర్చి మందార, ఇవన్నీ ఇంకా గ్రీన్ గ్రో బ్యాగ్స్ లేవండి, ఆ ఉన్న వాటిలన్నీ వేసేసాను. నాకు పత్తి మందారం చేంజింగ్ రోజు తెచ్చుకున్నాను, మొన్న వేసాను. బ్యూటిఫుల్గా చిగురులు వస్తూ ఉంది, ఎంత బాగుందో. నాకు భలే ఇష్టం ఈ పత్తి మందారం కూడా. ఇది కూడా బాగా చిగురు వచ్చి బతుకుతూ ఉందండి. ఈ వాటర్ లిలీస్ కూడా హగత్ ఇచ్చినాడు, వీటిని ఎత్తి బయట పెట్టాను ఎండ తగలాలని. పెట్టాక బాగా ఇవి కూడా క్లీన్గా ఉన్నాయి, నీట్గా ఆకులు వస్తూ ఉన్నాయి. చూసారా? ఇదండి రోజా చెట్ల సెట్టింగ్. ఇది చూస్తాం, ఆ పూలు ఇంతవరకు పూస్తాయండి, మళ్ళీ ఏమవుతుందో చూద్దాం. వాళ్ళు ఇచ్చిన బయో మిక్స్ కూడా, ఫర్టిలైజర్ కూడా దానిలో మట్టిలో కలిపాను, పేడేరు కూడా కలిపాను కదా, చూద్దాం ఎలా జర్మినేట్ అవుతాయో. ఓకే, థ్యాంక్ యూ.